కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నేటి దినాన్ని చూడక ఎంతో మంది మట్టికి మన్నైపోతున్నప్పటికీ అటి వారిలో మమ్మల్ని ఉంచక మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని అందరినీ బ్రతికిస్తూ మాకంటూ ఈ చక్కటి దినాన్ని ఇచ్చిన విధానానికే వందనాలు తండ్రి. మీరిచ్చిన ఈ దినమున తండ్రి ఎంతో మంది లోకంలో కలిసిపోయి ఉంటుండగా అటి వారిలో మమ్మల్ని ఉంచక మీ విలువైన మహాజ్ఞానానికి వారసులుగా చేసిన విధానానికి వందనాలు తండ్రి. మరి మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ విలువైన సమయమున మీ మాటలోని కొద్ది మాటలను మీ పిల్లలైనటువంటి వారితో చెప్పుటకు నేను సిద్ధపడి ఉండగా చెప్పబోతున్నటువంటి నాకు మంచి జ్ఞానాన్ని వాక్శక్తిని దయచేసి వింటున్నటువంటి మీ పిల్లలకు అర్థమయ్యే రీతిగా ఉన్నట్టుకు సహాయం దయచేస్తారని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థనను మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన చిన్న విషయం ఏంటంటే, మరి ఇది చాలా కష్టమైన పాఠం. మరి ఎక్కువగా బోర్డు మీద రాసి చూపించినా కానీ అర్థం కానీ అంత కొంచెం కష్టమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి వచ్చాము, మరి కార్యక్రమంలో పాల్గొంటున్నాము, దేవుని మాటలను నేర్చుకోవడానికే మనం ఉన్నాం. కాబట్టి వినబడుతున్నటువంటి ప్రతి మాటను కూడా శ్రద్ధ వహించి వినగలరని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నానండి. యేసుక్రీస్తుల వారు 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నాడా? మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తుల వారు 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నారా? యేసుక్రీస్తుల వారు 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నారా అని. మరి ఇప్పటికీ యేసుక్రీస్తుల వారు చనిపోయి నేటికి సుమారు 2000 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మరి యేసుక్రీస్తుల వారు ఆయన చనిపోలేదు. ఒకవేళ చనిపోయినా ఆయన 3 రోజుల పాటు ఆయన సమాధిలో లేడు అని చాలా మంది తప్పుడు అభియోగాలను లేవనెత్తుతున్నారు. మరి ముఖ్యంగా మరి ఈ ఆలోచన నేడు మనం పాఠం నేర్చుకోవాల్సిందికి కారణం ఏంటన్నప్పుడు, మరి మన ముస్లిం సహోదరులైనటువంటి వారు వాళ్ళ ఖురాన్‌తో పాటు బైబిల్‌ని కూడా వారు చదువుతూ ఉంటారు. మరి ఇలా చదువుతున్నప్పుడు వారు ఈ బైబిల్ మీద ఎందుకు చదువుతున్నారు, ఇందులో ఉన్నవి తెలుసుకోవడానికి అంటే కాదండి. బైబిల్‌ని తప్పుపట్టి వారి యొక్క ఖురాన్ని ఘనతగా చెయ్యాలన్నది వాళ్ళ ఆలోచన. అయితే మరి వారు ఇలా చదువుతున్నప్పుడు ఇదిగో యేసుక్రీస్తుల వారు 3 రాత్రింబగళ్ళు సమాధిలో లేడు. ఎందుకు అని అంటే మనందరికి కూడా వీరి మాటలు వింటున్నప్పుడు చాలా ఆలోచనలు వచ్చేస్తుంటాయి. మరి వారు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా అండి? యేసుక్రీస్తుల వారు చనిపోయినది ఎప్పుడు? ఎప్పుడు చనిపోయారండి యేసుక్రీస్తుల వారు? ఏ ఏ రోజు చనిపోయారు ఆయన? శుక్రవారము మధ్యాహ్నము 3 గంటలకు చనిపోయారు ఆయన. అంతేనా? శుక్రవారము మధ్యాహ్నము 3 గంటలకి యేసుక్రీస్తుల వారు చనిపోతే మరి ఆయనను సమాధి చేశారు, ఆయనను పాతి పెట్టారు, అదే సమాధిలో ఉంచారు. అయితే ఆయన లేచినది ఎప్పుడు అనంటే ఆదివారము తెల్లవారుజామున. అంతేనా? మరి శుక్రవారం మధ్యాహ్నం చనిపోతే ఆదివారము తెల్లవారున లేచేశారు కాబట్టి యేసుక్రీస్తుల వారు 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఎక్కడ ఉన్నాడు? ఆయన సమాధిలో లేడు. బైబిల్ తప్పు అని అంటున్నారండి. మరి చాలా వరకు క్రైస్తవులను డిబేట్లకు పిలిచినప్పుడు క్రైస్తవులైనటువంటి వారు ఈ ప్రశ్నలకు వాళ్ళు ఏం చెప్పాలో తెలియక శుక్రవారం కాదండి, గురువారం చనిపోయారు అని బైబిల్నే మార్చి చెప్పేశారండి క్రైస్తవులు. కానీ బైబిల్ కలిగిన క్రైస్తవులంగా, దేవుని పిల్లలంగా నేడు మనం ఈ పాఠం నేర్చుకోవాలి. కేవలం పరీక్ష రాసే వారికే కాదండి, క్రైస్తవులంగా క్రీస్తుని విశ్వసిస్తున్న వారంగా మన అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి పాఠం ఇది. మరి ఏంటి ఇంతకీ యేసుక్రీస్తుల వారు 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నారా? మరి బైబిల్లో మనం చూడాలి కదా,
బైబిల్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నకు మరలా మనం సమాధానం ఎక్కడ చూడాలి అని అంటే బైబిల్లోనే చూడాలి కదండి. మరి మన జయశాలి తాతయ్య గారు ఏం చెప్పారు? బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ అన్నారు. మనకు బైబిల్లో ఒక ప్రశ్న తల ఎత్తినప్పుడు మనుషుల సమాధానాలతో మనకు అవసరం లేదండి. బైబిల్లో మనకు ప్రశ్న వస్తే ఆ బైబిల్లోని సమాధానం దొరికేంత వరకు బైబిల్ మనం పరిశీలించాలి. మరి ఇంతకీ యేసుక్రీస్తుల వారు 3 రాత్రింబగళ్ళు సమాధానం లేడు అనే వారికి మనం సమాధానం చెప్పే అవసరం ఉందా? ఉందండి. ఎందుకనంటే మరి అపోస్తుడైన పేతురు గారు పత్రిక రాస్తూ చెప్తారండి. ఒకసారి మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, ఎలనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. ఎవరి చిత్తమట అండి? అజ్ఞానంగా మాట్లాడే వారి నోర్లు మూయించుట ఎవరి చిత్తమట అండి? దేవుని చిత్తం. ఎవరి ద్వారా అనంటే మన ద్వారా. మరి మన ద్వారా ఇలాంటి వారి నోళ్ళు మూయించుట దేవుడు ఇష్టము, దేవుని చిత్తము అని అనుకుంటున్నప్పుడు మరి ఇలా మాట్లాడే వారికి మనం సమాధానం చెప్పాలంటే చెప్పాలి. అందుకే చెప్పారు కదా, హేతువడుగు ప్రతివానికి కూడా సాత్వికముతో సమాధానం చెప్పేవారిగా మనం ఉండాలటండి. ఎల్లప్పుడూ కూడా సిద్ధ మనసు కలిగి ఉండాలి మనం. మరి ఇంతకీ యేసుక్రీస్తుల వారు 3 పగళ్ళు 3 రాత్రులు సమాధిలో ఉన్నారా? ఒకసారి యేసుక్రీస్తుల వారి మాటల్లోనే మనం చూద్దాం. మరి ఏ ఏ సందర్భాలు ఏ ఏ సువార్తలలో మనకు కనిపిస్తుందంటే ముఖ్యంగా 3 సువార్తలలో మనకు కనిపిస్తుందండి. మరి మొదటిగా మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో, మరియు మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఎప్పుడు లేస్తానని చెప్పారండి? 3 దినములైన తరువాత. జాగ్రత్తగా వినాలండి. ఇక్కడ మార్కు సువార్తలో యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారు? ఇదిగో ఆయన ప్రధానులకు యాజకులకు అందరూ కూడా అప్పగింపబడతాడు. మరి ఆయనను చంపబడతాడు. మరి చంపబడిన తర్వాత 3 దినములైన తర్వాత లేచుట. 3 దినములైన తర్వాత అన్నాడు. ఇప్పుడు మత్తయి సువార్తలో మనం చూసామనుకోండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, మార్కు సువార్తలో ఏమన్నారండి? మార్కు సువార్తలో ఏం చెప్పారు? 3 దినం 3 దినములైన తరువాత అన్నాడు. మరి 3 దినములైన తర్వాత అని మార్కు సువార్తలో చెప్పారు. అనగా 3 దినములైన తర్వాత వచ్చే రోజు ఏంటి? 4వ రోజు. అంటే యేసుక్రీస్తుల వారు 4వ రోజు లేస్తానని చెప్పాడు అని ఆ మాటను బట్టి అపార్థం చేసేసుకున్నారండి. కానీ యేసుక్రీస్తుల వారు 3వ దినమున అంతేనా 3 దినములైన తర్వాత లేస్తాను అన్నారు మార్కు సువార్తలో. మత్తయి సువార్తకు వచ్చేసరికి ఏం చెప్పారు? 3వ దినమున లేచుట అగత్యమని. ఇక లూకాసు సువార్తలో చూసామనుకోండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 33వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము 33వ వచనంలో, ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. ఎప్పుడు లేస్తారట అండి యేసుక్రీస్తుల వారు? 3వ దినము ఆయన మరలా లేచునని చెప్పెను. ఇంతకీ ఏది నిజం? యేసుక్రీస్తుల వారు ఎప్పుడు లేస్తానన్నది నిజం? 3 దినములైన పిమ్మట 3 దినములైన తర్వాత అన్నారు ఒక చోట. 3వ దినమున అన్నాడు. ఇక్కడ 3 దినములు అంటున్నాడు. ఇంతకీ ఈ 3 సందర్భాల్లో చెప్పింది ఎవరు అనంటే యేసుక్రీస్తుల వారేనండి. మరి యేసుక్రీస్తుల వారు ఏమైనా అబద్ధం చెప్పారా? లేదు. మరి ఏంటి ఈ మాటల్లోని అర్థం? అందుకే సత్యవాక్యమును సరిగా విభజించి మనము నేర్చుకోవాలి. మరి ఇంతకీ యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాటల్లో అర్థం ఏంటి? యేసుక్రీస్తుల వారు ఏమన్నా తప్పు చెప్పారా అంటే లేదు. ఆయనే సత్యం. మరి సత్యంగా ఉంటున్నటువంటి యేసుక్రీస్తుల వారు అబద్ధం చెప్పే పొరపాటు ఉందా? లేదు.
మరి పాత నిబంధనలో ఒక సందర్భం చూసాం అనుకోండి, ఒకసారి పాత నిబంధనలో దినవృత్తాంతంలో గ్రంథంలో ఉంటది. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనంలో అతడు మీరు 3 దినములు తాలి మరలా నా యొద్దకు రండని చెప్పెను. ఎవరు చెబుతున్నారండి? 10వ అధ్యాయం 5వ వచనంలో యెరోబాము చెబుతున్నాడు. జనులందరికి ఎప్పుడు రమ్మంటున్నాడు ఆయన? అపాయింట్మెంట్ ఎప్పుడు ఇచ్చాడు ఆయన? 3 దినములు తాలి అంటే 3 దినముల తర్వాత, 3 దినములైన తర్వాత, 3 దినముల పిమ్మట. మన భాషలో ఇదే కదండి అర్థం. మరి ప్రజలు ఎప్పుడు వచ్చారట? యెరోబాము ఎప్పుడు రమ్మన్నాడు? 3 దినములు తాలి రమ్మన్నాడు. ప్రజలు ఎప్పుడు వచ్చారో ఒకసారి 12వ వచనం చూడండి. 3వ దినమందు నా యొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము. రాజు ఎప్పుడు చెప్పాడండి రమ్మని యెరోబాము? 3 దినములు తాలి రమ్మన్నాడు. మరి వీళ్ళు ఎప్పుడు వచ్చారు? 3వ దినమందు అంటున్నాడు. అంటే 3వ దినము అని చెప్పినా, 3 దినములు తాలి అని చెప్పినా ఒకటేనా అర్థం? ఒకటే. ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? రాజు ఏమో 3 దినములు తాలి రమ్మన్నాడు, ప్రజలేమో రాజు చెప్పినట్టు 3వ దినమున వచ్చారట. అనగా ఈ రెండు కూడా ఒకటే. ఇక మరొక సందర్భం మనం చూసాం అనుకోండి. అనగా యేసుక్రీస్తుల వారు నిజంగా 3 రోజులు 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నాడా లేదా రుజువు పరచుటకు మనం కొన్ని సందర్భాలను ఆలోచిస్తున్నాం. మరి పాత నిబంధన గ్రంథంలో యెరోబాము గారి సందర్భం మనం చూసాం. ఆయనేమో 3 దినములు తాలి రమ్మంటే రాజు చెప్పిన ప్రకారం 3వ దినమున ప్రజలు వచ్చారట. మరి ఇంకో సందర్భం మనం చూసాం అనుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 11, 12, 13 వచనాలను మనం చూస్తుంటే, పొలములో ఒక ఐగుప్త్యుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములు ఏమీ కొనలేదని తెలుసుకొని. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఏం చెప్పాడండి? 3 దినములు 3 రాత్రింబగళ్ళు అన్నాడు. అంతేనా? 3 రాత్రింబగళ్ళు అన్నపానము తీసుకోలేదంట. చదవండి అన్నయ్య. వాడు 3 రాత్రింబగలు అన్నపానములు ఏమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహనం ఇచ్చి అంజురపు ఆడలోని ముక్కను 2 ద్రాక్ష గెల్లను వానికిచ్చిరి. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా, దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్త్యుడినై పుట్టి అమాలేకీయులైన యొకనికి దాసుడునైతిని. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు. ఇక్కడ 3 దినముల క్రిందట పైన ఏం చదువుకున్నావు? వాడు అన్నపానంలో పుచ్చుకొని ఎన్ని రోజులైందంట అండి? 3 రాత్రింబగళ్ళు అన్నాడు. 3 రాత్రింబగళ్ళు అని చెప్పి క్రిందికి వచ్చేసరికి 3 దినముల క్రిందట అన్నారు. అంటే 3 రాత్రింబగళ్ళు అన్నా 3 దినముల క్రిందట అన్నా రెండు ఒకటేనా? ఒకటేనండి. అర్థమైందా? మరి యెరోబాము గారి సందర్భంలో రాజు ఏం చెప్పాడు? 3 రోజులు తాలి రమ్మన్నాడు. వాళ్ళు రాజు చెప్పిన ప్రకారం 3వ రోజున వచ్చారు. మరి ఇక్కడ దావీదు గారి సందర్భంలో మనం చూస్తుంటే, మరి ఒక వ్యక్తి 3 రాత్రింబగళ్ళు అన్నపానంలో తీసుకోలేదంట. కానీ తిన్న తర్వాత దావీదుకి చెప్తున్నాడు ఏమని? 3 దినముల క్రిందట అని. అంటే 3 రాత్రింబగళ్ళు అన్న 3 దినముల క్రిందట అన్న రెండు కూడా ఒకటే. మరి ఈ విషయం అర్థం కాక నేడు క్రైస్తవులలో నేడు కాదు కానివ్వండి, మరి యేసుక్రీస్తుల వారి కాలంలోనే మనం చూస్తుంటే ఆనాడు ప్రధానులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు వీరు యేసుక్రీస్తుల వారిని తప్పు పట్టాలని, ఆయన మాటల్లో దోషాలను ఎతకాలని ఆయన చాలా వరకు టార్చర్ చేసేవాళ్ళని. అలాంటి ఒకానొక సమయంలో యేసుక్రీస్తుల వారి వద్దకు వెళ్ళి, ఇదిగో మేము సూచనలను చూడాలనుకుంటున్నాము, మరి మాకు ఏదైనా సూచనలు చూపి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తుల వారు వారికి సమాధానం చెప్పారండి. మరి ఏం చెప్పారు? ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయము 38 నుంచి మనం చూస్తుంటే,
అప్పుడు శాస్త్రుల్లోనూ పరిశీలలోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయన చెప్పగా, ఆయన ఇట్లా నేను, వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియలను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియయే గాని మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగిలం కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నినవే వారు యోనా ప్రవక్తన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినవే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేర స్థాపన చేతురు. యోనా గారు ఎన్ని రోజులు ఉన్నారంట అండి? 3 రాత్రింబగళ్ళు. 3 రాత్రింబగళ్ళు. యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు, యోనా గారు ఎలాగైతే 3 రాత్రింబగళ్ళు ఆ తిమింగలం కడుపులో ఉన్నారో, మనుష్య కుమారుడు కూడా సమాధిలో 3 రాత్రింబగళ్ళు ఉంటాడని చెప్తున్నాడు. మరి ఇంతకీ యోనా గారు ఉన్నారా? మరి యోనా గారు ఉండకనే యేసుక్రీస్తుల వారు ఏమన్నా చెప్పారా? ఒకసారి యోనా గ్రంథంకి వెళ్ళొద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి మనం చూస్తుంటే, యెహోవా వాక్కు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నినవే పట్టణస్థులు దోషం నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినవే మహాపట్టణముకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషుకు. మరి 1వ అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటూ వస్తే యోనా గారి గురించి అంతా, ఆయన ఎక్కడుంటాడు, ఆయన దేవుడు ఎక్కడికి పంపాలనుకున్నాడు, మరి ఆయన దేని మీదుగా ప్రయాణం చేశాడు, ఇవన్నీ వస్తుంది. చివరికి ఆయన ఏం చేశాడు, మరి ఆ ఓడలో ఉన్న సందర్భం అన్ని మనం చదువుకుంటూ 17కి వచ్చేసామనుకోండి. చివరిలో 1వ అధ్యాయం చివరికి రాగానే అక్కడ ఏమి రాయబడింది? గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యపు యొక్క కడుపులో నుండెను. ఏంటండి, యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారు ఇందాక? 3 రాత్రింబగళ్ళు అన్నారు. మరి ఇక్కడ యోనా గారు ఎప్పుడు ఉన్నారట? 3 దినములు అన్నాడు. అనగా 3 దినములు అన్నా, 3 రాత్రింబగళ్ళు అన్నా, 3 దినములు తాళి అన్నా, అంతేనా? 3వ దినమున అన్నా, అన్నీ కూడా ఒకటే. ఇప్పుడు మనం ఆలోచించే ప్రయత్నం చేద్దామని. యేసుక్రీస్తుల వారు ఎప్పుడు చనిపోయారు? ఆయన శుక్రవారము మధ్యాహ్నము ఆయన చనిపోయారు. అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం ఆలోచిస్తే ప్రాక్టికల్ గా, యేసుక్రీస్తుల వారు చనిపోయింది శుక్రవారం మధ్యాహ్నం, అనగా హాఫ్ డే. మరి శనివారం రోజంతా ఆయన సమాధిలో ఉన్నాడు. మరి ఆదివారం ఉదయాన్నే ఆయన లేచేశాడు. మరి 3 రాత్రింబగళ్ళు ఎలా వచ్చాయి, 3 దినములు ఎలా కంప్లీట్ అయ్యాయి అని అడుగుతున్నారు. మరి ఇలాంటి వారికి మనం ఏం చెప్పాలి? మరి ఎవరైనా మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన పక్కింటి వారైనా ఎవరైనా అడిగినప్పుడు మనం ఏం చెప్పగలం? చిన్నదే, చిన్ని క్వశ్చన్ అంతే. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏంటంటే యేసుక్రీస్తుల వారేమో శుక్రవారం చనిపోయారు, అది కూడా మధ్యాహ్నం 3 గంటల పైన, అనగా హాఫ్ డే మన లెక్క ప్రకారం. మరి సాటర్డే మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉన్నాడు, ఓకే. కానీ సండే మార్నింగ్కే లేసేసాడు కదా, మరి ఎలాగ 3 days అవుతుంది అని అడుగుతారు. ఇలాంటప్పుడు మనం ముందు తెలుసుకొని ఉండాలండి. అందుకే ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనము బైబిల్ని బాగా నేర్చుకొని బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం పట్టుగలిగి ఉన్నామంటే అప్పుడు ఎలాంటి వారు ఎలాంటివి అడిగినా కానీ మనము చెప్పచ్చు. మరి ఇంతకీ మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచించామనుకోండి, యేసుక్రీస్తుల వారు 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఎలా ఉన్నారు, మనం ఎలా చెప్పగలం అని ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనాలలో, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని. యేసుక్రీస్తుల వారు ఎప్పుడు చనిపోయారంట అండి? జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకా మనం పాఠంలోనికి వెళ్తున్నాం. మరి ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఎప్పుడు చనిపోయారట? ఈ మాటలను బట్టి ఆయన ఎప్పుడు తన ప్రాణమును విడిచాడు? ఇంచుమించు 3 గంటల, అంతేనా?
శుక్రవారము ఇంచుమించు 3 గంటలకు అనగా పగలు ఉంటుండగానే యేసుక్రీస్తుల వారు మరణించారు. ఇప్పుడు 3 దినముల గురించి మనం ఆలోచిస్తున్నాం. యేసుక్రీస్తుల వారు సమాధిలో 3 దినములు ఎలా ఉన్నారు, ఈ 3 దినములను మనం ఎలా నేర్చుకోవాలి, ఎలా మనం తెలుసుకోవాలంటే, మొదటి రోజు అనగా శుక్రవారము యేసుక్రీస్తుల వారు మరణించినప్పటికీ ఆయన పగలు అనగా 3 గంటలకు ఆయన మరణించాడు కాబట్టి, పగలు ఉంటుండగానే ఆయన మరణించాడు కాబట్టి పగలు ఉంది. ఇక రాత్రి ఆయన సమాధిలో ఉంచారు కాబట్టి రాత్రి వచ్చింది. మొదటి రోజు క్లియర్ అయిందా? మొదటి రోజు పగలు. ఇప్పుడు ఒక డేలో ఎన్ని హవర్స్ అండి? ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 hours. 24 hours. మరి 24 hours లో 12 hours డే, 12 hours నైట్. 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి వస్తుంది మనకు ఒక రోజులో. మరి శుక్రవారము పగలు ఎన్ని గంటలు? 12 గంటలు అనగా ఉదయం 6 నుంచి రాత్రి 6 వరకు కూడా పగలు అంటాం. మరి యేసుక్రీస్తుల వారు మరణించింది 3 గంటలకు కాబట్టి 3 గంటల నుంచి ఇంకా సాయంత్రం రాత్రి అవ్వడానికి 6 గంటలు, ఇంకా 3 గంటలు అనగా పగలు మాత్రమే మరణించారు. శుక్రవారం మనకి పగలు వచ్చింది, రాత్రి వచ్చింది. ఇక శనివారం గురించి మనం చూసామనుకోండి. శనివారము 24 గంటలు ఆయన సమాధిలోనే పూర్తిగా మనకు ఉంటున్నారు. మరి ఎలాగా ఈ 24 గంటలు? ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేయండి. మరి రాసి చూపించే పరిస్థితులు మనకు లేవు కాబట్టి మరి చెబుతున్నాం కానీ అర్థం చేసుకొని మీకేమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. మరి శుక్రవారము పగలు చనిపోయారు యేసుక్రీస్తుల వారు. పగలు వచ్చింది, రాత్రి వచ్చింది. ఇక శనివారము ఆయన 24 గంటలు సమాధిలోనే ఉన్నారు అనగా పగలు రాత్రి సమాధిలోనే ఉన్నారు. శనివారం ఎన్ని గంటలకి ప్రారంభం అవుతుందండి? 12 గంటలకి మధ్యరాత్రి. 12 గంటలకి ఒక రోజు ప్రారంభం అవుతుంది. అంటే 24 గంటల్లో మనకు 12 గంటలు పగలైతే 12 గంటలు రాత్రి. పగలు మనకి కంటిన్యూగా వస్తుంది. పొద్దున 6 నుంచి అనగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు కంటిన్యూగా మనకు కనిపిస్తుంది. కానీ 12 గంటలు రాత్రి అనుకుంటున్నాం కదా. మరి 12 గంటలు రాత్రి అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 12 వరకు 6 గంటలు. సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు 6 గంటలు. అలానే ఇది ఒక రాత్రి. మరలా నెక్స్ట్ డే మనకు ప్రారంభం 24 గంటల్లో. జాగ్రత్తగా వినండి, నేను మరలా చెబుతుంటాను. 24 గంటల్లో మనకు రోజు దేనితో ప్రారంభం అవుతుంది అంటే చీకటితోనే ప్రారంభం అవుతుంది. రాత్రితోనే మనకు రోజు అనేది ప్రారంభం అవుతుంది, రాత్రితోనే మనకు రోజు అనేది ముగిస్తుంది. అనగా 24 గంటల్లో ప్రారంభము ముగింపు రెండు కూడా మనకు రాత్రిలోనే జరుగుతాయి. పగలు మాత్రం మధ్యలో ఉన్న 12 గంటలు పగలు అంటున్నాం. అనగా యేసుక్రీస్తుల వారు శుక్రవారం రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు ఆ రాత్రి అనగా 6 గంటలు రాత్రి, మధ్యలో 12 గంటలు పగలు, మరలా 6 నుంచి 6 వరకు రాత్రి అనగా 24 గంటలు రాత్రి పగలు మొత్తం సమాధిలోనే ఆయన ఉండిపోయారు. శనివారం శుక్రవారం పగలు రాత్రి వచ్చింది, శనివారం పగలు రాత్రి వచ్చింది. అయితే ప్రశ్న ఏంటంటే ఆదివారం పగలు రాత్రి ఎలాగా? ఇదే కదండి. మరి ఇది తెలిస్తే మనకు పాఠం అయిపోతుంది. కాబట్టి మనం ఆలోచించాలి. మరి ఎలా వీళ్ళు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆదివారం ఎప్పుడు ప్రారంభం అవుతుందండి? ఆదివారం రోజు ఎప్పుడు ప్రారంభం అవుతుంది? మధ్యరాత్రి 12 గంటలు. మధ్యరాత్రి 12 గంటలకి. ఇది మనకు అర్థం కావాలి అంటే మన కళ్ళ ముందు మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉంటాం. ఏంటిది? న్యూ ఇయర్.
న్యూ ఇయర్ ని మనం ఎప్పుడు జరుపుకుంటాం అంటే రాత్రిలోనే జరుపుకుంటాం. ఎప్పుడైతే 12 కరెక్ట్ గా 12 వస్తుందో కరెక్ట్ గా మనం న్యూ ఇయర్ అని సెలబ్రేషన్ చేసుకుంటాం. అనగా 31st నైట్ మనం కూర్చొని రానున్న 12వ గంట కోసం మనము ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడెప్పుడు నెక్స్ట్ డే వస్తుందా, ఎప్పుడెప్పుడు న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుందా అనగా ఒక రోజు ఎప్పుడు ప్రారంభం అవుతుందనంటే 12 గంటలకి ప్రారంభం అవుతుంది. అనగా ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఆదివారము రాత్రి, అంతేనా, రాత్రి అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం రాత్రి వరకు దాన్ని రాత్రి చీకటి అంటాం. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఆదివారంలోనికి ఎంటర్ అయ్యారు. 12 గంటలు దాటింది అనగా ఆదివారం ఉన్నారు ఆయన, అనగా చీకటి. అనగా ఆదివారంలో ఉన్నటువంటి రాత్రి ఆయన ఉన్నారు 6 గంటలు, ఉదయం 12 నుంచి 6 వరకు. ఇప్పుడు మనకు తేలాల్సిందంతా కూడా ఆదివారం రాత్రి కావాలి, పగలు రావాలి, అంతేనా. ఆదివారము రాత్రి వచ్చేసింది. ఎందుకనంటే రోజు ప్రారంభమయ్యేది రాత్రితోనే, రోజు ప్రారంభమయ్యేది చీకటితోనే. కాబట్టి 12 నుంచి 6 గంటలు, ఉదయం 6 గంటల వరకు ఉన్నది రాత్రి అని మనం అనుకుంటే, ఆ రాత్రి ఆదివారం రాత్రి వచ్చింది మనకి. మరి ఉదయం కావాలి కదా, ఆదివారం ఉదయం కావాలి కదా. ఈ ఆదివారం ఉదయం తెలిస్తే మనకు 3 రోజులు రాత్రి మగళ్ళు ఆయన ఉన్నారని క్లారిటీ అయిపోతుంది. మరి ఇంతకీ సందర్భం ఎక్కడుంది అని ఒకసారి మనం చూస్తే, మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూస్తే, విశ్రాంతి విశ్రాంతి దినము దినము గడిచిపోగానే మగ్దలేని మరియాయు, యాకోబు తల్లి అయిన మరియాయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, ఎప్పుడు వచ్చారంటండి వాళ్ళు? ఆదివారం పెద్దలకడ. ఆదివారమున పెందల కాడ లేచి బయలుదేరి, సూర్యుడు వచ్చాడు ఆదివారమున, సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా. అనగా ఇప్పుడు మనకు పగలు వచ్చిందా? వచ్చింది. మరి ఇప్పుడు ఎవరైనా చెప్పగలరా ఈ యేసుక్రీస్తుల వారు 3 రాత్రింబగలు ఎలా వచ్చింది అంటే? కంగారు పడకండి, మళ్ళా చెప్తాను. ఇప్పుడు మనం ఆలోచిస్తే యేసుక్రీస్తుల వారు ఆనాడు చెబుతూ, ఇదిగో యోనా గారు ఎలాగైతే 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఉన్నారు, మనుష్య కుమారుడు కూడా అలానే ఉంటాడు అని చెప్పాడే కానీ పూర్తి 3 రాత్రింబగళ్ళు ఉంటానని చెప్పాడా? ఏ సందర్భంలోనైనా పూర్తిగా 3 రోజులు ఉండి లేస్తానని గాని, పూర్తిగా 3 దినముల తర్వాత అని కానీ ఉందా? లేదు. 3 రాత్రింబగళ్ళు అన్నారు. మరి ఆయన 3 రాత్రింబగళ్ళు ఉన్నారో లేదని మనం ఆలోచించామనుకోండి, మళ్ళా ఇప్పుడు మొదటి నుంచి మనం ఆలోచిస్తుంటే, మొదటి శుక్రవారం, ఆయన చనిపోయినది శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు. ఆ 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు కూడా దాన్ని పగలు అంటాం. అనగా శుక్రవారమున పగలు వచ్చినది. ఇక శుక్రవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 12 వరకు ఉన్న సమయాన్ని మనము రాత్రి అంటాం. కాబట్టి శుక్రవారం రాత్రి కూడా మనకు వచ్చింది. శుక్రవారం పగలు వచ్చింది, శుక్రవారం రాత్రి మనకు వచ్చింది. ఇక శనివారం పూర్తి రాత్రి పగళ్ళు మనకు వచ్చింది. ఎందుకు అనంటే, ఇదిగో రాత్రి శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి ఆదివారం ఉదయం, క్షమించండి, శనివారం ఉదయం 6 వరకు దాన్ని రాత్రి అంటాం. మళ్ళీ 6 నుంచి 6 వరకు పగలు, మళ్ళీ 6 నుండి 12 వరకు రాత్రి. శనివారం 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలు వచ్చింది. ఇక ఆదివారం, మరి ఆదివారం తెల్లవారిన జామున ఎప్పుడు వచ్చిందనంటే, శనివారం రాత్రి 12 గంటల తర్వాత నుంచి ఉదయం 6 వరకు ఉన్నదానిని రాత్రి అంటాం. అలా రాత్రి తర్వాత పగలు, ఆదివారము పగలు సూర్యోదయం అయినప్పుడు ఆయన లేచాడు, అంతేనా. మరి 1 మినిట్ అలా వెళ్ళినా కానీ అది మనం నెక్స్ట్ డేకే పరిగణిస్తాం. అలానే 6 తర్వాత 6:01 అయినా కానీ అది పగలు కిందకి వస్తుంది. మరి ఆయన ఎప్పుడు లేచారో మనకి ఎగ్జాక్ట్ గా మనకు టైం తెలియదు, కానీ
ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను బట్టి వాళ్ళు ఆ స్త్రీలు ఏం చేశారట, వారు పెందల కడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చింది. అనగా 3 దినములు కూడా ఆ ఆదివారము రాత్రి వచ్చింది, పగలు వచ్చింది. 2 రోజులు మాత్రం నార్మల్ గానే వచ్చాయండి. శుక్రవారం పగలు రాత్రి, శనివారం పగలు రాత్రి. కానీ ఆదివారంకి వచ్చేసరికి ఆదివారం రాత్రి పగలు. అర్థమైందా? 3 రాత్రింబగళ్ళు. కాకపోతే పూర్తి 3 రాత్రింబగళ్ళని చెప్పలేదు. ఆయన ఉన్నట్టు కూడా మనకు రాదు. మరి ఆయన 3 రాత్రింబగళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. ఎలాగున్నారు అంటే శుక్రవారం పగలు రాత్రి ఉన్నారు, శనివారం పగలు రాత్రి ఉన్నారు, ఆదివారము రాత్రి పగలు ఉన్నారు. ఎందుకంటే రోజుకి 24 గంటలు, 24 గంటల్లో 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. 12 గంటలు పగలు అని ఎప్పుడు అంటామంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఉన్న దానిని పగలు అంటాం. కాకపోతే రాత్రి అనేది మాత్రం 2గా డివైడ్ అయిపోతుంది. రోజు ప్రారంభంలో రాత్రి 6 గంటలు, రోజు ముగింపులో రాత్రి 6 గంటలు. అనగా ఈ 12 గంటలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు 12 గంటలు అయితే, సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు ఉదయం అంతేనా, సాయంత్రం 6 నుంచి రాత్రి 12 వరకు ఒక రాత్రి. అలానే నెక్స్ట్ డే ఉన్నటువంటి సమయాన్ని మనం చూస్తుంటే 24 అవర్స్ అండి. 24 అవర్స్ ని 12 గా డివైడ్ చేసాం. 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. మరి ఈ 12 గంటలు పగలు అని మనం ఎప్పుడు అంటామంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు పగలు అంటాం. రాత్రి అనేదాన్ని మనం ఎప్పుడు అంటాము, సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 12 వరకు ఒకటి, నెక్స్ట్ డే రాత్రి అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు. అనగా చీకటితోనే మనకు 12 గంటలు. మరి అర్థం అయిందనే భావిస్తున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే మరలా అడగండి. ఎందుకంటే ఇది మనం నేర్చుకోవడానికి పెట్టుకున్నటువంటి తరగతి. మరి ఇవి సభలు కాదు, సెమినార్లు కాదు, మీటింగ్లు కాదు. ఇవి మనం ఆత్మీయంగా మనం బలపరచడం కొరకు, మనం నేర్చుకోవడానికి, మనం ఎదగడానికి పెట్టుకున్న కార్యక్రమం కాబట్టి ముందు మనం నేర్చుకుంటే మనం చాలా మందికి చెప్పొచ్చు. మరి యేసుక్రీస్తుల వారు 3 రాత్రింబగళ్ళు ఆయన సమాధిలో ఉన్నారా అని అంటే ఎవరు అడిగినా మనం నిద్రలో లేచి చెప్పే విధంగా మనం ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ఇంకా చాలా అనుమానం రావచ్చు. ఏంటంటే శుక్రవారం పగలు మాత్రమే ఆయన చనిపోయాడు, పగలు మాత్రమే ఉన్నాడా, సమాధిలో ఉన్నాడా అని రావచ్చు. ఉన్నాడండి. పగలు శుక్రవారం పగలు కూడా ఆయన ఉన్నాడు. మరి పగలనంటే ఎప్పుడు 12 నుంచి రాత్రి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అనుకున్నాం. మరి ఆయన చనిపోయింది 3 గంటలకైతే మరి అది శుక్రవారం విశ్రాంతి దినం వారికి. నెక్స్ట్ వచ్చేది శనివారం సాయంత్రం 6 దాటితే విశ్రాంతి దినం వారికి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, త్వరగా అయిపోవాలని ఆల్రెడీ అరిమత యోసేపు అనే వ్యక్తి తన కొరకు తవ్వించుకున్నటువంటి ఆ కొత్త సమాధిలో యేసుక్రీస్తుల వారిని పాతి పెట్టినట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి శుక్రవారం పగలు రాత్రి, శనివారం పగలు రాత్రి, ఆదివారం రాత్రి పగలు. అర్థమైందని భావిస్తున్నాను. ఒకసారి లూకాసు వార్త 23 అధ్యాయం 54, 56 వచనాలలో ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినారంభము కావచ్చును. అప్పుడు గలిలీ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని ఆయన దేహమును ఎలా గుంచబడినో చూచి తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఆదివారము తెల్లవారుచుండగా, అనగా ఆదివారం పగలు వచ్చిందా? వచ్చిందండి. ఆయన రాత్రి ఉన్నాడు, పగలు ఉన్నాడు. అనగా యేసుక్రీస్తుల చెప్పిన మాటలో ఎక్కడా కూడా తప్పు లేదు. కాబట్టి యేసుక్రీస్తుల వారి మాటను తప్పు పట్టే అవకాశం మనకు లేదు. బైబిల్ని తప్పు పట్టే అంత మనకు లేదు. కాబట్టి యేసుక్రీస్తుల వారు 3 రాత్రింబగలు సమాధిలో ఉన్నారు. ఇది మనం నమ్మాలి. ఇలా మనం నమ్మితేనే మనం కూడా యేసుక్రీస్తుల వారు ఎలాగైతే చనిపోయి పాతి పెట్టబడి మరలా తిరిగి లేచాడు పునరుద్ధానుడై, మనము కూడా మనం మరణించి
సమాధి చేయబడి తిరిగి మనం లేపబడి ఆయన యొద్దకు చేరుకుంటాం. కాబట్టి నేర్చుకున్న మనం, తెలుసుకున్న మనం మర్చిపోయే వారిగా ఉండక దీనిని మన హృదయంలో భద్రపరచుకొని ఎల్లప్పుడు కూడా నెమరు వేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని దినదినము దేవునిలో పెంపొందించుకోవాలని కోరుకుంటూ మీ మాటల చేత నన్ను హెచ్చరించుకుంటూ మీ అందరిని కూడా హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇప్పటి వరకు మీ మాటలను మేము నేర్చుకుని ఉండగా, నేర్చుకున్న మేము, విన్న మేము, విని విడిచిపెట్టే వారిగా ఉండక తండ్రి, మేమందరం కూడా ఎల్లప్పుడూ మీ కొరకై బ్రతికి మీరున్న లోకానికి చేరులాగా సహాయం తెచ్చండి తండ్రి. ఎందరైతే అనారోగ్యంతో ఉంటూ బాధపడుతున్నారో మీ చిత్తం అయితే వారికి కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఎందరైతే తండ్రి మీ పిల్లలు ఆసక్తితో మీ మాటలు వింటూ వచ్చినారో వారిని వారి కుటుంబాలను జ్ఞాపకం ఉంచుకొని వేడుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి నాంది పలికినటువంటి మీ కుమారులను జ్ఞాపకం ఉంచుకొని తండ్రి, ఈ కార్యక్రమం ద్వారా ఇకను ఎంతో మంది తండ్రి దైవ సేవకుల ద్వారా మీ పిల్లలు దినదినము తండ్రి మీ ఆత్మీయతలో ఎదుగుటకు సహాయం దయచేస్తారని నమ్ముచు, మీ చిత్తం అయితే మీ కుమారు అక్కడ ఆలస్యం అయితే మరొక పర్యాయము మేమందరం కూడా ఇలాగన కలుసుకొని మీ మాటలు నేర్చుకునే వరకు మీరే తోడేని నడిపించమని బ్రతిమలాడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను త్వరలో మా కొరకు రానయున్న యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.